40, 41, 42 వార్డులలో ఒక పిచ్చి కుక్క స్వైర విహారం చేసి దాదాపుగా ఒక 50 మంది వరకు కూడా కరిచినట్టు మా దృష్టికి రాగా ఇమీడియట్లీ జీజీహెచ్ని సందర్శించడం జరిగింది. అలాగే తగిన తనిఖీ బృందాలను పెట్టి ఆ కుక్క కోసం మనం జాలింపు చర్యలు కూడా చేపట్టాము. వీలైన త్వరలో ఆ పిచ్చిపట్టిన కుక్కని ఇమీడియట్లీ పట్టుకోవడానికి తగిన చర్యలు చేపడుతున్నాము. అంతేకాకుండా నగరంలో ఏదైతే మనకి వీధి కుక్కల బెడద ఉందో వాటన్నిటి నివారణ కోసం ఇమ్మీడియట్గా తగిన చర్యలు తీసుకుంటాము. గత సంవత్సరము పోయిన సంవత్సరం కూడా మనం వాటన్నిటికీ కూడా దాదాపుగా మనం వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. అలాగే కుటుంబ నియంత్రణ కోసం వాటి యొక్క ఆపరేషన్లు కూడా నిర్వహించడం జరిగింది. ఇంకా కూడా మనకి ఈ దృష్టికి సర్కిల్స్లోనూ కూడా వీధిలో కూడా ఈ కుక్కల బెడద ఉంది అని తెలియవచ్చింది. కాబట్టి మనం ఇదివరకే ICWS కోసం అని తీసుకున్న ముడుకంబట్ల తీసుకున్న ల్యాండ్లో ఒక ప్రత్యేకంగా కుక్కల్ని ఉంచి మనం వాటిని అక్కడ తరలించే ప్రయత్నాలు ఇమ్మీడియట్లీ చేపడతాము. తగిన చర్యలను ఇదివరకే మేము చేపట్టాము. కాకపోతే వాటిని ఇమ్మీడియట్లీ కూడా యాక్షన్లోకి తీసుకొని వచ్చి వి విల్ కీప్ దెమ్ ఇన్ టు ఎ సెపరేట్ ప్లేస్ సో దట్ చిత్తూరు సిటీలో వాటి బెడద అనేది తగ్గించడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు అన్ని చర్యలు కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నాము. దయచేసి ఎస్పెషల్లీ ఇదైతే పిచ్చిపడిన కుక్క అనేది తెలియవచ్చింది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేస్తున్నాను. చిన్నపిల్లల్ని ఎస్పెషల్లీ వాళ్ళు ప్రొటెక్ట్ చేయలేని వాళ్ళని మాత్రం ఇమ్మీడియట్లీ బయటకు పంపించొద్దు. ఇంకా కొన్ని గంటల్లోనే మేము దాన్ని పట్టుకొని కావాల్సిన తగిన చర్యలు తీసుకుంటాము. థ్యాంక్ యూ.